హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలోని రాజకీయాలు చూసుకుంటే ఏ విధంగా తయారయ్యాయంటే ఒక మతం, దేవుడు అనే పేర్లు అడ్డం పెట్టుకొని ఈ రాజకీయాలు చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా చూసుకున్నట్టయితే అయోధ్యలోని రామ మందిరం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నట్టు, విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనిపై విమర్శలు పలు మంది చాలా విమర్శలు చేస్తున్నారు. ఆలయం పూర్తి కాకుండా విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేస్తారు? ఇది సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకం. అలా చేయడం వల్ల ఇది ధర్మానికి వ్యతిరేకం అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే శంకరాచార్యులు మతాధిపతి, శంకరాచార్యులు ఆయన పీఠాధిపతి, ఈయననే ఏందంటే ఇది రాముడి కోసం కాదు, ఎలక్షన్స్ కోసం అని బీజేపీ చేస్తున్న ఇది నాటకం అని ఇది తేల్చేశాడు. ఆయన బట్టబయలు చేశాడు ఈ నిజాన్ని. ఏంటంటే అది అయోధ్యలోని రామ మందిరం ఇంకా పూర్తి కాకుండా మీరు ఎలా రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు? ఆలయం పూర్తి అవ్వగానే మనం రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి, ఇది ధర్మ విరుద్ధం అని తేల్చేసి ఇది మీ బీజేపీ వాళ్ళు చేస్తున్న ఎలక్షన్స్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం మీరు చేస్తున్నారు అని ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశాడు అని ఈ మన శంకరాచార్యులు పీఠాధిపతి గారు తేల్చేశారు. ఇది రాముడి కోసం కాదు, మీరు చేస్తున్న ఎలక్షన్ కోసం అని బట్టబయలు చేశాడు ఈ నిజాన్ని. చూడండి, ఇక్కడ మనము ప్రతి ఒక్కటి గమనించాలి. ఇక్కడ దేవుడు, మతాన్ని అని సెంటిమెంట్ తోటి ప్రజలను ఒక గురుకుండంలోని ఒక గుండం గీసి ఆ ప్రజలను దేవుడు, మతం అనే సెంటిమెంట్ తోటి ప్రతి ఒక్కరితోటి ఒక మనోభావాలనుకుంటూ వారితోటి మన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటూ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అంతా ఇంత కాదు, చాలా నాటకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను విమర్శ ఇస్తలేను, కాకపోతే ఆలోచించాలి మనం. ప్రజలు ఎవరి మతాలు వాళ్ళకున్నాయి, ఎవరి దేవుడు, ఎవరి నమ్మకాలు వారికి ఉండగా ఇలా వారి నమ్మకాలను, ఒక మతాన్ని ఇంకో మతంపై రెచ్చగొడుతూ మా మతమే గొప్ప, మా మతమే అది ఇది అంటే అది తప్పవుతుంది. అన్ని మతాలను రెస్పెక్ట్ ఇస్తూ అన్ని దేవుళ్లను రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ మా మతమే, ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ పీపుల్ వచ్చేసి హిందూ పీపుల్ ఉండగా ఇప్పుడు ప్రజలను హిందూ ఓట్ బ్యాంక్ అయితే సంపాదించాలి అనేది బీజేపీ యొక్క లక్ష్యం. కావున ఇప్పుడు ఎలక్షన్స్ 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదొక మతాన్ని దేవుడు అని ఒక డ్రామా వేసి విగ్రహ ప్రతిష్టాపన వేయాల పూర్తి కాకుండా. దీనిపైన వేస్తేనే కొద్దిగా ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ఆ సెంటిమెంట్ తోటి మనకు ఓట్లు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతోటి వీళ్ళు చేసే పెద్ద నాటకం, పెద్ద బూటకం కూడా. దీన్ని మన సామాన్య ప్రజలు గమనించాలి. అంటే ఒక కోణంలో చూస్తున్నారు మతం, దేవుడు అనే దాంట్లో చూస్తున్నారు, ఓకే మీ నమ్మకాలు. కాకపోతే మీరు ఇంకొక కోణంలో రాజకీయం అనే కోణంలో చూస్తే మీకు అందులో ఏం అర్థమవుతుంది అనేది ఆలోచించాలి ఒకసారి. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. అంటే ప్రతి ఒక్కరి రాజకీయాల కోసం, స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు. వారు తెలుసు కదా, రాజకీయాల కోసం చిన్నపిల్లల ముడ్డీల కడుగుమన్న కడుగుతారు. వాళ్ళు ఇతర సమయంలో వచ్చి మీ చిన్నపిల్లల ముడ్డి కడుగుమంట కడతారా? కడగరు. ఎందుకంటే వారు ఒక రాజకీయ సీట్ దొరికేదాకా, నా పదవి దొరికేదాకానే వాళ్ళు చేసే తంటాలు అంతా ఇంత కావు. రాజకీయం యొక్క పవర్ అంతా. అందుకోసమే రాజకీయాలు ఇలా దేవుళ్ల పైన మతాలను అడ్డం పెట్టుకొని ఏదో ఒక తీరుగా పదవి చేజిక్కించుకోవాలనేదే వారి యొక్క ఉద్దేశం. ప్రజలను ఒక మూఢ విశ్వాసాల కింద, మూఢత్వం కింద, బానిసత్వంలో ఒక మతం అనే దాంట్లో, మతాన్ని మత్తులో ఎక్కిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ చాలా మటుకు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అంతా ఇంత కాదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సామాన్య ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ దేవుడు, మతం అనే పదాలతోటి రాజకీయాలు చేస్తున్న వారికి మీరు ఒకసారి ఆలోచించాలి. ఇలా అయోధ్య రామ మందిరాన్ని పూర్తి కాకుండానే రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం ఎంతవరకు కరెక్టు? అది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? 2024 ఎలక్షన్స్ ఉన్నాయి, అందుకు మరి ఇప్పుడు దాని గురించి చేస్తున్నారా? మరి దీని కారణం మీకేం తెలుసో దాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతతో ఆపేస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.